హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. ఇప్పుడు ఉన్న హాస్పిటల్ బిల్లు ఖర్చులైతే మనకి ఏదో ఒక ప్రాబ్లం వచ్చినా హాస్పిటల్కి అయితే వెళ్ళడం తప్పట్లేదు. దానికి సంబంధించి 5 లక్షలు, 2 లక్షలు, 3 లక్షల బిల్లు అయితే వేస్తున్నారు. ఉత్తి చీప్గా మనకు ల్యాబ్ టెస్ట్లకు వచ్చేసే 3-4 వేల రూపాయలు అయితే వేయడం జరుగుతుంది. ఇప్పుడు అనారోగ్యంతో చాలామంది ఇబ్బంది పడే వాళ్ళకైతే ఈ కార్డు అనేది ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే మీకు జీరో పేమెంట్ 5 లక్షల రూపాయలు అయితే మీరైతే ఉచితంగా వైద్యం అనేది చేయించుకోవచ్చు. అసలు ఆయుష్మాన్ భారత్ కార్డు అంటే ఏంటి, ఆరోగ్యశ్రీ కార్డు అంటే ఏంటి, ఈ రెండింటికి తేడా ఏంటి, ఈ రెండు కార్డులు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అసలు ఏ హాస్పిటల్ మనకి ఇది అనేది ఎలిజిబిలిటీ తీసుకుంటారు, మీకు ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డు వచ్చిన వాళ్ళు కూడా ఈజీగా అనేది మీ మొబైల్ నుంచి మీరు అనేది కూడా చెక్ చేసుకునే విధానం అయితే ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అని చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల గురించి, గవర్నమెంట్ స్కీమ్స్ గురించి మనం చేసి పెట్టడం జరుగుతుంది. అలాగే మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అయితే అక్కడి నుంచి అనేది డైలీ అప్డేట్స్ రావడం జరుగుతుంది. కొత్తగా రేషన్ కార్డు వచ్చిన వారైతే ఇక్కడ నుంచి ఆరోగ్యశ్రీ కార్డు అనేది టైప్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆప్షన్ వస్తుంది చూడండి, ఈ ఫస్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. ఈ ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఇక్కడ PMJAY అని ఉంటుంది చూడండి, ఈ ఆప్షన్ అనేది క్లిక్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా మనకు అనేది ఒక వేరే పేజ్ ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు బెనిఫిటర్ ఉంటుంది, ఆపరేటర్ CSC ID కానీ మీ సేవ వాళ్ళు కానీ ఆపరేటర్ ఐడియాలో చూస్తారు. మీరైతే బెనిఫిటర్లో చూసుకోండి. ఇక్కడ వచ్చేసి క్యాప్చర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫికేషన్ అనేది క్లిక్ చేసుకోవాలి. మీరు వెరిఫికేషన్ క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఏ మొబైల్ నెంబర్ అయితే మీరు అక్కడ ఇచ్చారో ఆ మొబైల్కి అనేది ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ క్యాప్చర్ అడుగుతుంది. క్యాప్చర్ అనేది ఎంటర్ చేసుకోవాలి. క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అనేది క్లిక్ చేసుకోవాలి. లాగిన్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కొద్దిగా టైం తీసుకొని మనకి ఆటోమేటిక్గా ఈ పేజ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ PMJAY అని ఉంటుంది, ఇది అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీ తెలంగాణ అయితే తెలంగాణ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, ఇక్కడ అనేది కూడా మీ స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ PMJAY ఉంటుంది. డిస్టిక్ ఉంటేనేమో డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి డైరెక్ట్, లేదా మీరు ఇక్కడ ఆధార్ నెంబర్ బై ఉంటుంది, స్టేట్ ID, రేషన్ కార్డు ఉంటుంది, PMJAY నెంబర్ ఉన్నా ఏం లేదు. నేనైతే ఆధార్ బేస్ నుంచి అయితే మీకైతే చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత పక్కన క్యాప్చర్ ఉంటుంది చూడండి, ఆ క్యాప్చర్ ఆధార్ నెంబర్ అనేది 2 ఎంటర్ చేసుకోవాలి. మీరు ఇక్కడ క్యాప్చర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ అనేది క్లిక్ చేసుకోవాలి. సెర్చ్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు, ఏంటేంటి అనేది డీటెయిల్స్ అయితే ఇక్కడ నుంచి అనేది మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీ ఫ్యామిలీలో ఎంతమంది అప్రూవర్ ఉంటే అంతమంది అప్రూవర్ స్టేటస్ అయితే మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. KYC స్టేటస్ అయితే కొంతమందికి వెరిఫై వస్తుంది, కొంతమంది పెండింగ్, కొంతమంది అప్రూవర్ అయింది, కొంతమంది రిజెక్ట్ ఉండే అవకాశం కూడా ఉంటుంది. మీరు అనేది ఏది వచ్చింది అనేది నాకైతే కామెంట్ అయితే చేయండి. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు మీరు యాక్టివ్స్ ఉంటుంది చూడండి, ఇక్కడ డౌన్లోడ్ కార్డ్స్ అని ఉంటుంది. డౌన్లోడ్ కార్డ్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ మీకు ఏ ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ లింక్ ఉందో దానికి అనేది కూడా ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. చూసుకోవాలి మీరు ఇక్కడ ఎలో కొట్టేసిన తర్వాత మనకి ఇక్కడ ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు 2 ఓటీపీలు అనేది మీకు రావడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి ఆధార్ నెంబర్కి ఏ మొబైల్ నెంబర్ లింక్ ఉందో దానికి అనేది ఒక ఓటీపీ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మీరు లాగిన్ అయినప్పుడు మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారుగా దానికి అనేది 2 ఓటీపీలు అనేది ఎంటర్ చేసుకున్న తర్వాత అథెంటికేషన్ అనేది క్లిక్ చేసుకోవాలి. మీరు అథెంటికేషన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా మీ ఫొటోస్, మీ పేర్లు, మీ డీటెయిల్స్, అప్రూవ్ స్టేటస్ ఇవనేది మొత్తం రావడం జరుగుతుంది. ఇక్కడ అనేది టిక్ మార్క్ ఉంటుంది చూడండి, చిన్న టిక్ మార్క్, ఆ టిక్ మార్క్ అనేది క్లిక్ చేసుకోవాలి. మీరు ఆ టిక్ మార్క్ క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆధార్ ఓటీపీ లేదా ఫింగర్ ప్రింట్, వేరే ఫేస్ అథెంటికేషన్ చూసుకుంటారు. మీకు ఒకవేళ ఆధార్ ఓటీపీ రాకపోతే మీ దగ్గర ఉన్న మీ సేవ CSC సెంటర్ వెళ్తే తమ్ము దూరం అయితే తీసిస్తారు. ఆ తమ్ము ప్రింట్ కూడా వేసుకోవచ్చు. మీరు ఆధార్ నెంబర్కి ఓటీపీ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఆ ఓటీపీ అనేది కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఎలా క్లిక్ చేయండి, మళ్ళీ ఒక ఆధార్కి ఓటీపీ రావడం జరుగుతుంది. అలాగే ఏ మొబైల్ నెంబర్ లింక్ అయిందో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ లాగిన్ అయిన దానికి కూడా ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆటోమేటిక్గా ఈ కార్డ్ అనేది కూడా మీకైతే డౌన్లోడ్ కావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా అయితే మీ మొబైల్ నుంచి మీరంటూ ఆరోగ్యశ్రీ కార్డు, ఆయుష్మాన్ భారత్ కార్డు 2 విధాలుగా మీరు అక్కడి నుంచి అనేది కూడా చూసుకోవచ్చు. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేషన్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేస్తామని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.